అది రామాపురం అనే గ్రామం. ఆ ఊరిలో సావిత్రి, రంగనాథం అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఒక్కగానొక్క కుమారుడు శ్రీకర్. శ్రీకర్ మంచి చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించి పట్నంలో స్థిరపడ్డాడు. శ్రీకర్కి లత అనే అమ్మాయితో వివాహం జరిపించారు. శ్రీకర్ ఇంకా లత పట్నంలోనే ఉండేవారు. అప్పుడప్పుడు తమ గ్రామంకి వెళ్ళి తమ తల్లిదండ్రులను చూసి వస్తూ ఉండేవారు. ఒకసారి అలాగే తమ తల్లిదండ్రులను చూడ్డానికి ఊరికి వెళ్ళారు శ్రీకర్ ఇంకా లత. అది వేసవికాలం కావడంతో అక్కడ వాళ్ళు ఎండలకు అస్సలు తట్టుకోలేకపోయారు. శ్రీకర్ ఇలా అనుకున్నాడు. మేమే పట్టణంలో 24 గంటలు కరెంట్ ఉన్నా ఎండలకు అస్సలు తట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ చూస్తే అమ్మ వాళ్లకు సగం రోజు కంటే కరెంటు ఎక్కువ ఉండట్లేదు. ఈ ఎండలకు ఎలా ఉండగలుగుతున్నారో ఏమో అని తన మనసులో ఆలోచించి తన తల్లిదండ్రులతో ఇలా అన్నాడు శ్రీకర్. అమ్మా నాన్న, ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, ఈసారి మాతో పాటి మీరు కూడా పట్టణంకి ఎందుకు రాకూడదు? అక్కడైతే అన్ని సదుపాయాలు ఉంటాయి, మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు అని చెప్పి తన తల్లిదండ్రులను ఒప్పించి వాళ్లను పట్నంకి తీసుకెళ్తాడు శ్రీకర్. అది వేసవికాలం, అలాగే ఆవకాయ పచ్చడి పెట్టుకునే సీజన్. సావిత్రికేమో ఊరిలో ఉంటే ప్రతి సంవత్సరం ఆవకాయ పచ్చడి పెట్టేది. తన కోడలుతో ఇదే మాట చెప్పగా లత ఇలా అనింది. ఏం పర్వాలేదు అత్తయ్య, మనకు ఇక్కడ కూడా కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయి. మీరు ఈసారి ఇక్కడే పెడుదురు కానీ ఆవకాయ పచ్చడి అని అన్నది లత. అలా అత్తా కోడలిద్దరూ ఒకరోజు ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి ఆవకాయ పచ్చడికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకున్నారు. ఆ మరుసటి రోజు ఇద్దరూ కలిసి ఆవకాయ పచ్చడి తయారు చేశారు. సావిత్రి తన ఊర్లో ఆవకాయ పచ్చడి చేసిన ప్రతిసారి చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచిపెట్టేది. అలాగే ఇక్కడ కూడా తమకు తెలిసిన చుట్టుపక్కల ఉన్న వాళ్లకు పంచిపెట్టారు. చుట్టుపక్కల వాళ్ళు అలాగే తెలిసిన వాళ్ళు ఆవకాయ పచ్చడి రుచి చూసి ఎంతగానో సావిత్రిని మెచ్చుకున్నారు. ఇంత రుచిగా ఉండే పచ్చడి తాము ఎప్పుడూ తినలేదని సావిత్రిని పొగిడారు. అప్పుడు సావిత్రి కోడలు లతకి ఒక ఆలోచన వచ్చింది. తన అత్తగారితో ఇలా అనింది. అత్తయ్య, ఇక్కడ పట్నంలో ఉంటూ మాకు ఇలాంటివన్నీ చేసుకోవడానికి అస్సలు కుదరదు, అలాగే ఓపిక ఉండదు. చాలామందికి ఇలాంటి పచ్చళ్ళు ఎలా పెట్టుకోవాలో కూడా తెలీదు. మీరు ఒక పని ఎందుకు చేయకూడదు? ఈ ఆవకాయ పచ్చడి మరింత ఎక్కువగా చేసి మనమే ఈ ఆవకాయ పచ్చడి తెలిసిన వాళ్ళకి అమ్మితే ఎలా ఉంటుంది? ఎక్కడో షాప్లో పచ్చళ్ళు కొనుక్కునే బదులు ఇంట్లోనే చేసినది కాబట్టి కొనుక్కునే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు అని అంది లత తన అత్తగారితో. లత చెప్పిన మాటలు సావిత్రికి కూడా నచ్చాయి. పట్నంలో ఊరికే ఖాళీగా ఉండే బదులు ఇలా చేస్తూ ఉంటే తనకు కూడా కాస్త పొద్దుపోతుంది, అలాగే తన చేతి వంటని నలుగురికి రుచి చూపించినట్టు ఉంటుంది అని అనుకొని ఇద్దరు అత్తా కోడళ్ళు కలిసి ఆవకాయ బిజినెస్ని మొదలుపెట్టారు. అలా వాళ్ళ నోట వీళ్ళ నోట పడి అత్తగారి ఆవకాయ బిజినెస్ బాగా పైకొచ్చింది. అలా ఉండగా ఒకరోజు లత పక్కింట్లో ఉన్న శ్యామల లత దగ్గరికి వచ్చి, లత, మీ అత్తగారు ఇలా ఆవకాయ బిజినెస్ చేస్తున్నారు కదా, మాకు తెలిసిన వాళ్ళు విదేశాలలో ఉంటారు. మీ ఆవకాయ పచ్చడి రుచి చాలా బాగుంటుందని వాళ్లకు చెప్పాను. వాళ్ళు కూడా పంపించమని అడుగుతున్నారు. మాకు ఒక 5 కేజీల ఆవకాయ పచ్చడి మీ అత్తగారు చేసి పెట్టగలిగితే మేము వాళ్లకు విదేశాలకు పంపించాలి అనుకుంటున్నాము అని అడిగింది శ్యామల. అలా అత్త కోడళ్ళ ఆవకాయ బిజినెస్ విదేశాలకు కూడా పాకింది. అలా అత్త కోడలిద్దరూ ఆవకాయ పచ్చడి చేస్తూ ఉన్న ఊర్లోనే వాటిని అమ్ముతూ అలాగే విదేశాల నుంచి కూడా ఆర్డర్లు తీసుకోవడం మొదలుపెట్టారు. స్వచ్ఛమైన పదార్థాలను వాడుతూ మంచి లాభాలను పొందుతూ వచ్చారు. ఇది ఇవాల్టి అత్తా కోడళ్ళ ఆవకాయ బిజినెస్ కథ.